పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ పక్ష అధ్యక్షులు స్వామన్న గారు, పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ చరిత్రలో తనకంటూ ఒక స్థానం, అందులో బీసీలు అనేసరికి ఒంటికాయపై నిలబడి పోరాడి సత్తా ఉన్నటువంటి హనుమంతన్న గారు, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడన్న గారు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా అన్న బాలరాజు గౌడ్ గారు, మాజీ శాసనసభ్యులు బిక్ష్మయ్య గారు, చైర్మన్ బీసీ కార్పొరేషన్ శ్రీకాంత్ గౌడ్ గారు, పెద్దలు గౌరవనీయులు చింతల మల్లేశం గారు, అంబల నారాయణ గౌడ్ గారు, వెంకటనారాయణ గౌడ్ గారు, ఐల వెంకన్న గారు, విజయ్ కుమార్ గారు, హరిచరణ్ గౌడ్ గారు, ఎంవి రమణ గారు, ఉద్యమకారుడు జావజ శ్రీనివాస్ గౌడ్ గారు, మిత్రుడు సంపత్ గారు, వెంకటేష్ గౌడ్ గారు, నరేందర్ గారు, వేదికపై పెద్దలందరికీ మీ అందరికీ నమస్కారం. నేను చాలా చోట్ల చెప్తాను, గౌడ కులంలో పుట్టినందుకు చాలా గర్వంగా ఉందనే మాట. మనం ఏ కులానికి వ్యతిరేకం కాదు, కానీ మన కులాన్ని మనం గౌరవంగా గొప్పగా చెప్పుకోవడంలో ఏమాత్రం సిగ్గుపడకుండా ముందుండాల్సిన అవసరం ఉన్నది. గౌడై పుట్టినందుకు గర్వంగా ఉందనే మాట అగ్రవర్ణంలో మీటింగ్లో చెప్పాల్సిన అవసరం ఉన్నది. చాలా కాలకాలంలో ఒక నానుడు ఉండేది, పుడితే రాజే పుట్టాలి, లేకుంటే గౌడై పుట్టాలి. ఎందుకన్నారు ఆ మాట అనడానికి కారణం స్ఫూర్తి సర్వై పాపన్న గారు. అంటే రాజుల్లో ఎలాంటి దక్షత, నైపుణ్యము, ధైర్యము, సాహసం ఉంటుందో అలాంటి రక్త కణాలు గౌడ్లలో ఉన్నాయి కాబట్టే ఇవాళ మనకు ఆ లక్షణాలు వచ్చినాయి. ఇవాళ ఏ పార్టీ చూసినా, రాజకీయాలు చూసినా సత్తా చాటగలిగి నాయకత్వ లక్షణాలుండి ముందుకు పార్టీని నడిపే సత్తగల నాయకులు చాలా మంది గౌడ కులంలో ఉన్నారు. అది మన రక్తంలో ఉంది, ఆ దేవుడు ఇచ్చినటువంటి ప్రసాదం. ఇలా సర్వై పాపన్న ఆనాడు ఒక చిన్న కుటుంబంలో పుట్టి రాజులకు ధీటుగా ఎదిగి రాజ్యాలు సంహరించినారంటే మరి ఆ రక్తంలో ఉన్నటువంటి ఆ వీర్య కణాలు మనందరూ కూడా స్ఫూర్తి కాచాం. ఇలా మనమందరం కూడా ఏకమవుతా ఉన్నామంటే ఆ మహానాయుడు యొక్క జన్మ దినోత్సవం సందర్భంగా మన కులంలో నాయకత్వ లక్షణాలు, ముఖ్యంగా బీసీలో 2-3 కులాలు నాయకులు ఎదుగున్నారు. కానీ వాళ్ళ బీసీలో ఉన్న 100 కులాలు ఎవరి వైపు చూస్తున్నాయంటే గౌడ్ల వైపే చూస్తూ ఉన్నాయి. బీసీ యొక్క మూమెంట్ నడిపే సత్తా గౌడ్లో ఉంది. వాళ్ళు ముందుకు రావాలి, వాళ్ళ నాయకత్వంలో ముందుంటే బీసీలు ముందుకు పోతున్న ఆశతో మన వైపు చూస్తూ ఉన్నారు. ఆ ఆశను బొమ్మ చేయకుండా ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత, కర్తవ్యం మన మీద ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. గత ప్రభుత్వంలో నేను ఆనాడు కాంగ్రెస్ నుండి కూడా చెప్పాను, స్వామన్న కానీ శ్రీనివాస్ గౌడ్ గారు కానీ ధైర్యంగా కులం కోసం పనిచేస్తూ ఉన్నారు అన్నమాట. ఇప్పుడు కూడా చెప్తాను, నేను కాంగ్రెస్లో ఉన్నా, మీరు ఆ పార్టీలో ఉన్నా, కులం కోసం మన కోసం పనిచేసే వారిని తప్పకుండా మనం స్మరించుకోవాల్సిన అవసరం, గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఆనాడు 10 ఏళ్లుగా గౌడ కులవృత్తి విషయంలో కానీ, గౌడ కులాభివృద్ధి విషయంలో కానీ స్వామి గారు కానీ శ్రీనివాస్ గౌడ్ గారు చేసినటువంటి సేవలు నిజం కూడా మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. పార్టీలకు అతీతంగా, పార్టీలో రాజకీయ పార్టీలు చాలా ఉంటాయి. ఎన్నికలు వచ్చినప్పుడు బరాబర్ పార్టీలో పోరాడతాం, ఎవరి పార్టీ వారికి ఉంటుంది. బట్ కులం వచ్చినప్పుడు కులాభివృద్ధి కోసం, కుల ఐక్యత కోసం పార్టీని పక్కన పెట్టి ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. అది ఇలా అవసరం ఉన్నది. ముందు మన రాజకీయాల్లో రాణించాలంటే ఆ అవసరం తప్పకుండా అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో గెలుపు ఓటములు సహజం. వాళ్ళని కూడా మాటతో మాజీ తాజా ఏ ఉండదు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఇలా గెలిచిన వాళ్ళు రేపు ఓడతారు, రేపు ఓడిన వాళ్ళు మళ్ళీ గెలుస్తారు. ఇదంతా చక్రంలో తిరుగుతూ ఉండదు. కానీ నాయకత్వం ఇంపార్టెంట్. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి అయితే నాయకుడు కాదు. నాయకత్వ లక్షణము ఉన్నవాడు ప్రతివాడు నాయకుడే. ఇలా మన ఆ జాదు శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాదు, మరి పోరాటం చేస్తాం నాయకత్వ లక్షణంగా నాయకుడు ఎదిగినాడు. మా పెద్ద నాయకుడు ఈ మధ్యన బిజీ అయిపోయాడు, బిక్ష్మయ్య గౌడ్ గారు. నాయకత్వ లక్షణం ఉంటే నాయకులు డెఫినెట్గా రాణిస్తాం. పదవి అనేది ఒక అలంకార ప్రాయం, ఒక అడిషనల్ అడ్వాంటేజ్.
పదవి అనేది అడిషనల్ అడ్వాంటేజ్ తప్ప పదవి ఉంటేనే రాజకీయాలు చేస్తాం, నాయకత్వం చేస్తామంటే కాదు. పదవి లేకుండా నాయకత్వం చేయగలవు. ఆ నాయకత్వ లక్ష్యం ఉన్నప్పుడు డెఫినెట్గా నాయకుడు ఎదగలుగుతాం. ఇలా సర్వై పాపాన్ని స్మరించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఒక యువకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. ధీటుగా యువకుడిగా ఇవాళ రాజ్యం వెళ్తా ఉన్నారు. గౌడల విషయం వచ్చినప్పుడు, బీసీల విషయం వచ్చినప్పుడు, కొంత ఈ మధ్యకాలంలో సమస్య వచ్చినప్పుడు నేను కానీ పొన్నం ప్రభాకర్ కానీ గట్టిగా పోయి అడగడం జరిగింది. గౌడ సోదరులందరూ తెలుసు. 4 సార్లు పోయి అడిగావు, అరే మేము ఈ పార్టీలో ఉన్నామయ్యా, మా పరువు కూడా ఉంటుంది, మా గౌరవం కూడా ఉంటుంది, దీనిలో నిర్ణయం తీసుకోవాలని. లక్ష్మణ్ గౌడ్ గారు, బాలాజీ గౌడ్ వచ్చినప్పుడు